పులియబెట్టిన ద్రాక్ష రసం సింపుల్‌గా చేస్తున్నాను. ఇది బాగొస్తాయి. మళ్ళీ ఒకసారి రెసిపీ పెడతానండి కొలతలతో. గ్రేప్స్‌ని స్మాష్ చేసుకోవాలండి. నేను ఇందులో వేసి క్రష్ చేస్తున్నాను. క్రష్ చేసేటప్పుడు షుగర్ వేసామంటే బాగొస్తుందండి జ్యూసు. ఈ జ్యూస్‌ని ఒక గ్లాస్ బాటిల్‌లో తీసుకోవాలి. చూసారా? ఇప్పుడే చూడండి ఎలా కలర్‌ఫుల్‌గా ఉంది. టెంప్టింగ్‌గా ఉంది గదూ! ఇందులో షుగర్ యాడ్ చేయాలండి. మనం కావాల్సిన చక్కెరలోంచి కొద్దిగా తీసుకున్నాం ఇంతకుముందు. మిగిలిన చక్కెర ఇందులో వేసుకోవాలి. ఈ షుగర్‌తో పాటు యాలకులు, లవంగము, పట్టా వేసుకోవాలి. ఇందులోకి ఇవైతే సరిపోతాయి. ఇందులో గోధుమలు వేయాలండి. నేనైతే గోధుమ రవ్వ వేస్తున్నాను. ఇందులో కాచి చల్లార్చిన నీళ్ళని ఇందులో వేసుకోవాలండి. మర్చిపోయాను. డ్రై ఈస్ట్ కూడా వేస్తారు. నేనైతే వేయలేదు. ఎలా వస్తుందో తెలీదు. మూత పెట్టి 3 డేస్ వరకు అలాగే ఉంచేసేయాలి. 3 డేస్ తర్వాత ఎలా ఉందో చూద్దాం. దీని మూత టైట్‌గా ఉంచకూడదు. కానీ క్లోజ్ చేసి పెట్టుకోవాలి. మీకు నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 డేస్ తర్వాత ఈ జ్యూస్ ఎలా ఉందో చూద్దాం.